ఒక టైంలో అయితే సినిమా పోస్టర్లపై ఆమె ముఖం కనిపిస్తే చాలు థియేటర్ల ముందు అభిమానులు క్యూలు కట్టేవాళ్ళు. ఆమె నవ్వితే ప్రేక్షకుల హృదయాలు పులకరించేవి. ఆమె స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఇక థియేటర్లో శబ్దాలు మారుమ్రోగుతూ ఈలలు చప్పట్లు, ఇక గొడవ అంతా ఇంత కాదు. గ్లామర్కి ఒక కొత్త అర్థం చెప్పిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అభినయంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టి దక్షిణ భారత చలనచిత్ర సీమ రంగంలోనే బంగారు అక్షరాలతో తన పేరుని సినిమా రంగంలో చెదిరిపోని విధంగా లిఖించుకున్న మోస్ట్ గ్లామరస్ టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. అలాంటి ఆ హీరోయిన్ చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని మొదలు పెడితే స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేస్తూ కొన్ని దశాబ్దాల పాటు అలరించింది. ఎంతలా స్టార్డమ్ని, ఇమేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుందంటే ఈమె అందానికి, నటనకి ఫిదా అయిపోయిన అభిమానులు ఏకంగా గుడి కట్టి గుళ్ళో దేవతలాగా విగ్రహం పెట్టి పూజించేంతగా. మరి ఇంతగా మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు, మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. మన తెలుగు సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ, బాలీవుడ్ ఇండస్ట్రీస్ని కూడా షేక్ చేసి ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత స్టార్ హీరోయిన్గా, తర్వాత పొలిటీషియన్గా, జడ్జిగా, ఇలా విభిన్నమైన పాత్రలతో తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిరంతరం గుర్తుండిపోయిన హీరోయిన్ ఖుష్బూ. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా సినిమా రంగంలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఇండస్ట్రీస్ని షేక్ చేసే అంత ఎత్తు ఎదిగిన ఖుష్బూ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆమె కూతురు ఎవరు, కూతురు కూడా హీరోయినేనని, ఆమె అల్లుడు గురించి బయటపడ్డ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో గమనిద్దాం. మరి అలాంటి ఖుష్బూ వ్యక్తిగత జీవితాన్ని, సినీ ప్రయాణాన్ని గనక ఒక్కసారి గమనించినట్లయితే 1970 సెప్టెంబర్ 29లో ముంబైలో పుట్టి పెరిగింది ఖుష్బూ. అయితే చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా అనుకోని పరిస్థితుల మధ్య సినిమా రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. 1980లో విడుదలైన ద బర్నింగ్ ట్రైన్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఇక ఆ తర్వాత దర్ద్ కా రిశ్తా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా రాణిస్తూ ఉన్న ఖుష్బూ ఇక హీరోయిన్గా తన కెరియర్ని ప్రారంభించింది తమిళ సినిమా ఇండస్ట్రీ ద్వారా అని చెప్పాలి. 1980లో తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరో ప్రభుతో కలిసి ధర్మాతిన్ తలైవన్ అన్న సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. నటించిన మొదటి సినిమా అందం, నటనతో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్గా మారిపోయి వరుస సినిమాలతో తమిళ సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అలా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా తన కెరియర్ని ప్రారంభిస్తే తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ సినిమా ఇండస్ట్రీస్ని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. ఇక మన తెలుగు విషయంలోకి గనక వెళ్ళినట్లయితే తెలుగులో విక్టరీ వెంకటేష్తో కలిసి కలియుగ పాండవులు అన్న సినిమాతో తెలుగు చిత్రసీమ రంగానికి పరిచయమై ఆ తర్వాత కూడా నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి వాళ్ళతో కలిసి ఎన్నో సినిమాలలో కూడా నటించింది. అలా 1980 నుంచి 1990 వరకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే 1990లో ఈమె నటనకు గాను ఎంత క్రేజ్ వచ్చిందంటే ఈమె అభిమానులు ఏకంగా గుడి కట్టుకొని పూజించేంతగా. అలా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీస్ని షేక్ చేసి తన హీరోయిన్గా కెరియర్ పీక్గా ఉన్న సమయంలోనే ఇక డైరెక్టర్ సుందర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఈమె స్టార్ హీరో అయిన ప్రభుతో కలిసి వరుస సినిమాలు నటిస్తున్న సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని, వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో వచ్చిన వార్తలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయి. కాకపోతే ఆ తర్వాత డైరెక్టర్ సుందర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఓ పక్క సినిమా రంగంలోనూ, మరో పక్క బుల్లితెర రంగంలో అడుగుపెట్టి జడ్జిగా ఎన్నో షోస్ హ్యాండిల్ చేస్తూ ఇంకో పక్క అనూహ్యంగా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి రాణిస్తోంది. అలాంటి ఖుష్బూ మరియు సుందర్ సికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఒక కూతురు పేరు అవంతిక, రెండవ కూతురు పేరు అనందిత. ఇదిలా ఉంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఓ పక్క ఖుష్బూ, మరో పక్క ఆమె భర్త సుందర్ ఇద్దరు సినిమా రంగానికి చెందిన వాళ్ళు. అయితే ఇక వీళ్ళ ఇద్దరి పిల్లల్లో ఖుష్బూ గారి రెండవ కూతురు అవంతిక కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఎంతో అందంగా, క్యూట్గా, గ్లామరస్ లుక్స్తో కనిపించే ఖుష్బూ గారి కూతురు అవంతిక మలయాళ సినిమా ఇండస్ట్రీతో హీరోయిన్గా రంగప్రవేశం చేసింది. ఇక ఈవిడ మొదటి సినిమా ఆరంభం అన్న సినిమా పేరుతో మలయాళ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. ఇక త్వరలోనే ఈ సినిమా విడుదలకి సిద్ధం కానుంటే ఓ పక్క మలయాళం మాత్రమే కాకుండా ఇప్పటికే తమిళ్లో కూడా వరుస సినిమా ఆఫర్లతో చాలా బిజీగా ఉంది. మరి ఇదిలా ఉంటే అవంతిక ఇప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ని ఏకంగా ఖుష్బూ మరియు ఆమె భర్త తన కాబోయే అల్లుడు కూతురుతో కలిసి మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారికి కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చి పెళ్లికి ఆహ్వానించడం ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో హాట్
హాట్ టాపిక్ గా మారింది. మరి ఖుష్బు కూతురు త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఓ పక్క హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తూనే మరో పక్క పెళ్లికి కూడా సిద్ధపడిపోయింది. మరి ఖుష్బు కాబోయే అల్లుడి పేరు శ్రావణ్ శ్రీనివాసన్. ఇతడు ఎవరో ఏం చేస్తూ ఉంటాడో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. ఇతడి కుటుంబ నేపథ్యం సినిమా రంగానికి చెందిన వాళ్ళు కాకపోయినప్పటికీ ఇతడు మర్చెంట్ నేవీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉన్నాడు. నిజానికి అవంతిక మరియు శ్రావణ్ శ్రీనివాసన్ది ప్రేమ వివాహం. వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వీళ్ళ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియజేయడంతో పెద్దల అంగీకారంతో వీళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఖుష్బు కూతురు అవంతిక పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ ని కొనసాగిస్తుందని, ఇప్పటికే వరుస సినిమాలతో చాలా బిజీగా ఉందని ఖుష్బు చెప్పుకురావడం రీసెంట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై కేవలం తెలుగులోనే కాదు, తమిళ్, కన్నడ, మలయాళ, బాలీవుడ్ ఇండస్ట్రీస్ ని షేక్ చేసిన స్టార్ హీరోయిన్ గా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ అయిన ఖుష్బు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా ఖుష్బు కూతురు హీరోయిన్ అని, ఆమె కాబోయే అల్లుడు ఎవరో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఓ హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.